జగన్ గారు వీళ్ళందరూ నెగిటివ్ ట్రెండ్ చేస్తుంటారు కదా, అలా నెగిటివ్ ట్రెండ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. మ్యాట్ని వరకు అదే క్లోజ్ అయిపోతుంది. ఆ లెవెల్ ఉంది కంప్లీట్గా వరస్ట్ అసలు ఒక్కటి చెప్పుకోవడానికి ఏం లేదు. ఏదో తన మేకవర్ ఒకటి, యాక్టింగ్ ఒకటి బాగుంది తప్ప అది కాకుండా ఇంక ఏ ఒక్కటి లేదు. అసలు విశ్వక్షణ ఈ సినిమా ఎందుకు తీసాడు కూడా అసలు అర్థం కాదు. కంప్లీట్గా వరస్ట్ అన్న. రాడ్, ఇనప రాడ్. బాయ్కాట్ చేయాల్సిన అవసరం లేదన్న. ఇప్పుడు కంటెంట్ ఉంటే పోనీ ఆడే సినిమాని బాయ్కాట్ చేస్తాను అనుకోవచ్చు. బాయ్కాట్ కూడా అవసరం లేదు. జనరల్గా మెయిన్గా ఏంటంటే కంటెంట్ ఇస్ ద కింగ్. కంటెంట్ లేనప్పుడు ఎంత బాయ్కాట్ అవేం పని చేయవు. గట్టిగా పెట్టాడు అసలు. వరస్ట్ ఏది బాలేదన్న. ఒక్కటి చెప్పుకోవడానికి ఒక్క పాజిటివ్ కూడా లేదు సినిమా గురించి అన్న. అనకూడదు కానీ మరీ తేడాగా ఉంది అన్న. గెటప్ అయితే మరీ తేడాగా ఉంది. వరస్ట్ అసలు అతనికి సెట్ అవ్వలేదు, ఏం అవ్వలేదు. చూసాను చెప్పు అసలు చూడాలి తప్ప కూర్చోడం తప్ప అసలు కంప్లీట్గా వరస్ట్ అన్న. కంప్లీట్గా ఏం లేదు. నాకు ఏదీ నచ్చలేదు. చెప్పుకోవడానికి ఒక్క పాజిటివ్ కూడా సినిమాలో లేదు. అన్నా సినిమా సూపర్ హిట్ అన్నా బ్లాక్ బస్టర్ అన్నా. లైలా సినిమా లైలా అన్నా గుండు మీద ఉంటే చెప్తున్నా. అన్నా సినిమా సూపర్ హిట్ అన్నా బ్లాక్ బస్టర్ సినిమా అన్నా. లైలా సినిమా అన్నా నిజంగా చెప్తున్నా. బాబా ఏం డైలాగులన్నా, ఏం పాటలన్నా. బాబా బ్లాక్ బస్టర్ అన్నా. విశ్వక్సేన అన్నా నా గుండె మీద ఒట్టు. విశ్వక్సేన సినిమా హిట్ అన్నా. నా గుండె మీద ఒట్టు అన్నా. సూపర్ అన్నా సినిమా అందరు చూసి సినిమానా నిజంగా సూపర్ సినిమా బాగుందనా నిజానా అన్నా. సూపర్ సినిమానా అన్నా బాగుందా సినిమానా అన్నా. నేను చెప్తున్నా అన్నా సినిమా చాలా బాగుందినా అన్నా. విశ్వక్సేన అన్నా సూపర్ అన్నా. అందరు సినిమా చూసి సినిమా అన్నా. ఒక డైలాగ్ ఉంటుంది డైలాగు అన్నా. నీ ఛాతిని చూసి నా ఛాతి చపాతి అయింది. అబ్బా ఏం డైలాగ్ అన్నా. నీ ఛాతిని చూసి నా ఛాతి చపాతి అయింది అన్నా. విశ్వక్సేన ఈ డైలాగు నా ఛాతికి తగిలిందనా. సూపర్ అన్న. సూపర్ సినిమా సూపర్ బ్లాక్ బస్టర్ రాకండి మూవీకి వర్స్ట్ మూవీ అండి. విశ్వక్సేన్ గారు లిటరల్లీ ఒక వెల్ విషయంగా చెప్తున్నా, కెరియర్ నుంచి బ్రేక్ తీసుకొని స్టోరీ సెట్టింగ్ చేయమనండి. ఫస్ట్ అయితే ఎంతసేపు స్క్రీన్ మీద కనిపించేయాలి. ఒక స్టార్ కిడ్కి కూడా లేని ప్రమోషన్ చేసుకుంటాడు అన్న అతను. ఒక చిరంజీవి గారిని పట్టుకొచ్చి, బాలకృష్ణ గారిని పట్టుకొచ్చి, ఎన్టీఆర్ గారిని పట్టుకొచ్చి ఎందుకన్నా అంత యాటిట్యూడ్ నాకు అర్థం కాదు. సిద్ధు గారు యాటిట్యూడ్ లేదు ఆయనకి. ఎంత మంచి స్టోరీ తీసుకుంటారు, ఎంత బ్రేక్ తీసుకుంటారు. అదే నవీన్ పోలిశెట్టి గారు ఎందుకన్నా అసలు ఓవర్ రేటెడ్ యాక్టర్ అన్న అతను. అయితే నిజం చెప్పాలంటే ఎఫర్ట్స్ పెడుతున్నారు. ఎక్కడ అంటే లేడీ గెటప్లో మేబీ నేను ఆ ఎఫర్ట్స్ కూడా నేనైతే మేకప్ పీపుల్కి ఇస్తా, కానీ ఈయనకైతే అసలు ఇవ్వను. ఆయనకి సెట్ అవ్వని క్యారెక్టర్ ఇది, సెట్ అవ్వని స్టోరీ ఇది. లైక్ వర్స్ట్ మూవీ అన్న. ఆయన కెరియర్లో ఒక వర్స్ట్ మూవీగా చూపించుకోవాలంటే ఆయన ఇది చూపించుకోవడం బెస్ట్. పర్ఫార్మెన్స్ వైజ్గా కానీ స్టోరీ వైజ్గా కానీ. క్లైమాక్స్ కూడా నేను ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇంకెక్కడ అసలు శివకార్తికేయన్తో ఈయనకి 1% కూడా పోల్చకండి. ఎందుకంటే అది ఒక ఎమోషనల్ కనెక్ట్ ఉన్న మూవీ అండి. ఒక లవ్ స్టోరీ మూవీ అది. ఇది అసలు ఏ మూవీ అని దీనికి నేమ్ చేయాలో కూడా నాకు అర్థం కావట్లేదు. ఒక మదర్ సెంటిమెంట్ని కావాలని ఆ పాగల్ మూవీలో అక్కడక్కడ పెడతారు కదా, అలా ఒక 2 సీన్లు పెట్టి వదిలేశారు. లవ్ స్టోరీ ఆ హీరోయిన్కి అయితే అసలు ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు కూడా అర్థం కాదు. అలాంటి హీరోయిన్ పట్టుకొచ్చి ఫస్ట్ హాఫ్ అంతా లాగి ఇట్స్ వర్స్ట్ కైండ్ ఆఫ్ మూవీ. లైక్ 5కి 0.5 రేటింగ్ కూడా ఎక్కువ అని ఫీల్ అయ్యే పర్సన్ అయితే నేను. అండ్ లిటరల్లీ ఓకే మూవీ టీం అంతా కష్టపడుతుంది, కానీ వాళ్ళ టీం గురించి అని చెప్పి మనం కష్టపడి వచ్చి ఇక్కడ డబ్బులు పెట్టాల్సిన అవసరం అయితే లేదన్న. సో యా.